Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ ఫెయిల్ ఒప్పేసుకున్న పవన్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే సీఎం చంద్రబాబు నాయుడు తమది పొలిటికల్ గవర్నెన్స్ అని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అదే విషయాన్ని పునరావృతం చేశారు. కూటమి నేతలు చెప్పిందే చేయాలని అన్ని స్థాయిల్లోని అధికారులకు పాలకులు హుకుం జారీ చేశారు. దీంతో కూటమి నేతలు అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. 17 నెలల కాలంలో ఊహించని పరిణామాలు క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేక టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్పడిన దోపిడీ, దౌర్జన్యాల కంటే కూటమి ప్రజాప్రతినిధుల ఆగడాలు శృతిమించాయనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గవర్నెన్స్పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెబుతున్నాం, కానీ క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితే తప్ప అధికారులు పనిచేసే పరిస్థితి లేదు. దీనిని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్కు, ప్రజాపాలనకు అర్థం మారిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నట్టు ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం అవుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారట. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా క్షేత్రస్థాయిలో పరిపాలన ఎలా గాడి తప్పిందో చంద్రబాబుకు తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా పరిపాలన పక్కదారి పట్టిందని చెప్పడం విని పవన్ది అమాయకత్వమో అజ్ఞానమో అని సీఎం మనసులో అనుకుని ఉంటారు. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు పవర్ను దుర్వినియోగం చేస్తున్నారనేది పవన్ ఉద్దేశం. అలాంటిది ఏదైనా ఉంటే కూటమిలో ఎవరు తప్పు చేసినా హెచ్చరించాలని సీఎం ఆదేశించారట. ఇది సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. 1-2 చోట్ల జరుగుతూ ఉంటే అడ్డుకట్ట వేయొచ్చు. రాష్ట్రమంతా అదే పరిస్థితి ఉన్నప్పుడు కూటమి నేతలు చెప్పినట్టు చేయొద్దని ఆదేశాలిచ్చే సాహసాన్ని పవన్ చేస్తారా? ఒకవేళ అలాంటివి అమలుకు నోచుకుంటాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అన్ని రకాలుగా హద్దులు దాటిన ఎమ్మెల్యేలను చంద్రబాబు పిలిపించుకుని గట్టిగానే హెచ్చరించారు. అయితే ఏ ఒక్కరూ చంద్రబాబు మాట వినే పరిస్థితి లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. మీరైనా చెప్పి చూడండి అన్నట్టు పవన్కు చంద్రబాబు వ్యంగ్య ధోరణిలో చెప్పారు. అంతే తప్ప ఎమ్మెల్యేలు అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని చంద్రబాబుకు తెలియక కాదు. పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడే అధికారులు పాలనను గాలికి వదిలేశారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లో ఉంచారు. పాలకులు చెప్పినట్టు చేయడానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో భవిష్యత్తులో తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అని భయపడుతున్న అధికారులు లేకపోలేదు. ఏది ఏమైనా పొలిటికల్ గవర్నెన్స్ దుష్పరిణామాలు రానున్న రోజులలో మరింతగా ప్రభావం చూపనున్నాయి.